ఈ రోజుల్లో ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ముఖ్యంగా స్క్రీన్ ఎడిక్షన్, అలాగే సబ్స్టాన్స్ ఎడిక్షన్ అంటే అందరికీ తెలిసిందే. మాదక ద్రవ్యాల ఎడిక్షన్, అలాగే స్క్రీన్ ఎడిక్షన్. ఎందుకంటే ఈ రోజుల్లో ముఖ్యంగా పిల్లలు, యూత్ కావచ్చు, స్క్రీన్కి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. ఎట్ ద సేమ్ టైం యూత్ సబ్స్టాన్స్ ఎడిక్షన్కి ఎక్కువగా లోనవుతూ ఉన్నారు. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? దీనికి గల రెమెడీస్ ఏంటి? అసలు ఎవరైనా ఎడిక్ట్ అయిన వాళ్ళని మనం ఎలా గుర్తించాలి? ముఖ్యంగా పేరెంట్స్ రోల్ ఏ విధంగా ఉండాలి? వీళ్ళ బిహేవింగ్ ఎలా ఉంటుంది? వీటన్నిటి గురించి మనకి వివరంగా తెలియచేయడానికి ఈరోజు మన పాడ్కాస్ట్ స్టూడియోలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మేడం. ఇండియా టుడే చేత గుర్తింపు పొంది అలాగే టాప్ మోస్ట్ సైకియాట్రిస్ట్లో ఒకరైన గోల్డ్ మెడలిస్ట్ మేడం డాక్టర్ జ్యోతిర్మయి కోటిపల్లి గారు. మేడంని అడిగి ఇవన్నీ వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అవ్వబోతోంది. ప్రతి ఒక్కరూ కూడా చూడాల్సిన, తెలుసుకోవాల్సిన టాపిక్స్ ఇవి. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? ఐఎమ్ గుడ్ అండి. యా మ్యామ్, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు 2 ఎడిక్షన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి ఇప్పుడు. సబ్స్టాన్స్ ఎడిక్షన్ అండ్ స్క్రీన్ ఎడిక్షన్. అంటే వీటిని మనం అసలు ఎలా చూడాలంటారు? ఈ రెండింటికి మనం వేరియేషన్ మీరు ఎలా చెప్తారు మ్యామ్, మీరు ఎక్కువగా చూసే కేసెస్? యా, సో మనకి ఒక 20-30 సంవత్సరాల ముందు ఈ స్క్రీన్ ఎడిక్షన్ అంటూ ఉండేది కాదండి. మనకి ఎక్కువగా సబ్స్టెన్స్ ఎడిక్షనే మనం వింటూ ఉన్నాము. సబ్స్టెన్స్ అనగా ఏంటి? సబ్స్టెన్స్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అన్ని కొత్త రకాల సబ్స్టెన్సెస్ వచ్చినాయి. సో సబ్స్టెన్స్ అంటే మాదక ద్రవ్యాలు. దాంట్లో ముందు మనకి అందరికీ తెలిసింది ఆల్కహాల్, నికోటిన్ అంటే స్మోకింగ్, సిగరెట్ స్మోకింగ్. సో ఇప్పుడు జస్ట్ మనకి ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్ కాకుండా కొత్తగా వేపింగ్ అంటూ ఒకటి వచ్చింది. తర్వాత మనకి కొత్త డ్రగ్స్, ఓపియాయిడ్స్, ఇంజెక్టబుల్ డ్రగ్స్ అన్నమాట. తర్వాత కొకెయిన్ అంటే మనకి గాంజా, వీడ్, ఇది స్మోకింగ్. మళ్ళీ మనకి ఎండిఎంఏ, ఎక్స్టసీ, ఈ డ్రగ్స్ ఒకటి. సో ఇట్లా అన్ని కొత్త రకాల డ్రగ్స్ మనకి మార్కెట్లో రావడం వల్ల ఈ సబ్స్టెన్స్కి మన యూత్ బాగా బానిస అయిపోయారు. అండ్ ఈ మధ్య మనం స్క్రీన్ ఎడిక్షన్ అంటే గత 15-20 ఏళ్ళగా నెమ్మదిగా స్టార్ట్ అవుతూ వచ్చిందనమాట. ఇప్పుడు దాని ఎడిక్షన్ బాగా పెరిగింది. సో మనకి అందుకనేసి ఈ మధ్యకాలంలో ఐయుడి అంటే ఇంటర్నెట్ యూజ్ డిజార్డర్ అని కూడా ఒక సైకాట్రిక్ డిజార్డర్గా పరిగణించాము. సో దాంట్లో మనకి చిన్న పిల్లల్లో ఇప్పుడు సబ్స్టెన్స్ ఇందాక మనం మాట్లాడుకుంది ఎక్కువగా యూత్లో అంటే +16 years అట్లా కొంచెం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ స్క్రీన్ ఎడిక్షన్స్ మనం బిలో 10 years కూడా చూస్తున్నామండి. ఓకే, అంటే ముఖ్యంగా మీ క్లినిక్ మ్యామ్ ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు? ఏ సమస్యలతో ఎక్కువగా వస్తుంటారు మ్యామ్? సో మనం ఈ ఎడిక్షన్స్ పరంగా చూస్తే అండి 10 నుంచి 16 ఏళ్ళ పిల్లలు మాత్రం, అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తారు. ముఖ్యమైన సమస్య ఏంటంటే మా అబ్బాయి మొబైల్ ఫోన్కి ఎక్కువ అలవాటు పడ్డాడు, లేకపోతే టీవీ ఎక్కువ చూస్తున్నారు. అండ్ కొంతమంది ఏంటంటే వీళ్ళు ఇంటర్నెట్లో ఈ గేమ్స్ ఆడుతున్నారు, గేమ్స్కి ఎడిక్షన్ అయిపోయారు. అండ్ కొంతమంది ఏంటంటే వీళ్ళు కొన్ని సైట్లు కూడా చూస్తున్నారు, ఇట్లా పోర్నోగ్రఫీ ఇట్లా అని కూడా మనకి కంప్లైంట్స్తో వస్తున్నారండి. ఓకే, అంటే ఇందులో పేరెంట్స్ రోల్ ఏ విధంగా ఉంటుంది మ్యామ్? అంటే ఇప్పుడు మీరు చెప్పారు కొంతమంది పిల్లల్ని పేరెంట్సే తీసుకొస్తున్నారు. అంటే అసలు వాళ్ళు ఎడిక్ట్ అయ్యారు అనేది మనం అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి ముందు ముఖ్యంగా? సో చాలా మంది ఏమనుకుంటారంటే ఎడిక్షన్ అంటే ఎక్కువ సమయం గడపడం అనేసి అనుకుంటారు. కానీ ఎడిక్షన్కి ఒకటి మనకి డయాగ్నోసిస్కి ఇంకా చాలా ఉంటాయి అన్నమాట లక్షణాలు. సో ఒకటి ఎక్కువగా సమయం అంటే చాలా గంటలు దానికి గడపడం కాకుండా క్రేవింగ్ అంటూ ఒకటి ఉంటుంది ఎడిక్షన్కి. దాన్ని మనం ఎడిక్షన్ అని కాకుండా డిపెండెన్స్ అని అంటాం. క్రేవింగ్ అంటే అది కావాలి. లెటర్సే మనం మొబైల్ ఫోన్ తీసేసుకుంటే వాళ్ళు ఏడుస్తారు. సో నాకు కావాలి అనేసి వాళ్ళకి స్కూల్కి వెళ్ళినా కానీ ఇంటికి వెళ్ళాక నేను మొబైల్ ఫోన్ వేయాలని క్రేవింగ్ ఉంటుంది, ఆతృత అన్నమాట. సెకండ్, విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటే మనం తీసేస్తే వాళ్ళకి కోపం రావడం, టెన్షన్ పడిపోవడం, బాధపడడం, ఇలాంటి విత్డ్రావల్ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. తర్వాత టాలరెన్స్ అంటే మనకి 1 గంటలో వచ్చేది ప్లెజర్ రాదనమాట, ఎక్కువ దాన్ని టైం ఇంక్రీజ్ చేస్తూ ఉంటాము. ప్లస్ మనకి ఆ విషయం మనకి హామ్ అని తెలిసినా కానీ మనం యూస్ చేస్తూ ఉంటాము. కంట్రోల్ ఉండకపోవడం ఈజ్ ద మెయిన్ ఇది అనమాట. ఇవి మనకి లక్షణాలు ఉంటే లాస్ ఆఫ్ కంట్రోల్, దే డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద స్క్రీన్ ఆర్ ద థింగ్ దట్ దే ఆర్ యూజింగ్.
సో దీనివల్ల మనం వీళ్ళు ఓకే అడిక్ట్ అయ్యారనేసి మనం గమనించుకోవచ్చు. యా, అంటే ముఖ్యంగా ఏ లక్షణాలు కనిపిస్తే అంటే ఆ లిమిట్స్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, కంపల్సరీ ఇప్పుడు సైకియాట్రిస్ట్ని కలవాల్సిందే అనే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి మేము? సో దీనికి ఏంటంటే మనం ఇంపైర్మెంట్, ఫంక్షనల్ ఇంపైర్మెంట్ చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఆ చైల్డ్ వచ్చేసి ఫుడ్ తినట్లేదు, 24 గంటలు ఇంకొచ్చిన తర్వాత దాంట్లోనే ఉంటున్నారు అనుకోండి, తిండి మానేసి నిద్ర రావట్లేదు సరిగ్గా, ఇవి మనకి రెడ్ ఫ్లాగ్స్. సో బయలాజికల్ ఫంక్షన్స్ అంటాం. సో ఇవి ఎప్పుడైనా డిస్టర్బ్ అయినా ఆర్ చదువులో అకాడమిక్ పర్ఫార్మెన్స్ బాగా తక్కువ అయిపోతుంది, అంతకుముందు బాగా చదివే వాళ్ళు ఇప్పుడేమో సరిగ్గా చదవట్లేదు. మూడోది సోషల్ యాక్టివిటీ తగ్గిపోయింది, ఇప్పుడు బయట ఆడుకోవడానికి వెళ్ళమంటే ఆడుకోకపోవడం, ఒక్కళ్ళే ఉండాలని కోరుకోవడం, ఇలాంటివి. మళ్ళీ గొడవలు, కోపాలు, గట్టిగా అరవడాలు, ఇలాంటి మూడ్ చేంజెస్ కూడా మనం గమనిస్తే డెఫినెట్గా దీనికి ట్రీట్మెంట్ అవసరం అనేసి అనుకోవాలండి. ఓకే మ్యామ్, అయితే మీరు డైలీ నెంబర్ ఆఫ్ కేసెస్ని ట్రీట్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మనహా క్లినిక్లో ఎటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయి మ్యామ్? సో మనకి నేను క్లినిక్ కూడా మనం పెట్టింది దేనికంటే హోలిస్టిక్ ట్రీట్మెంట్ అండి. అంటే ఏదైనా ఒక మానసిక సమస్యలు వస్తే చాలామంది ఏమనుకోవచ్చు, దీనికి ఓన్లీ కౌన్సిలింగే అవసరం అనుకోవచ్చు, లేకపోతే జస్ట్ మందులు రాసేస్తారేమో అనేసి అదొక ఉండొచ్చు. మన సెంటర్లో ఏంటంటే మనకి ఆ పర్టికులర్ పర్సన్ డయాగ్నోసిస్ తర్వాత సిమ్టమ్స్ సివియారిటీ బట్టి మందులు కావాలంటే సైకాట్రిస్ట్ ఉంటున్నారు. అండ్ మనం అసెస్మెంట్స్ ఏమైనా, ఇప్పుడు పిల్లలకి ADHD అసెస్మెంట్, IQ అసెస్మెంట్స్ చేయించాలన్నా మనకి ప్రొఫెషనల్గా క్లినికల్ సైకాలజిస్ట్ ఉంటారు. అండ్ వాళ్ళు థెరపీ సెషన్స్ అంటే ఈ కౌన్సిలింగ్ సెషన్స్ అవి చేస్తారు. ఇంకా మనం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కాల్డ్ ఆర్టీఎంఎస్ అంటే రెపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ఇది కూడా మనకి FDA అప్రూవ్డ్ అండి ఫర్ ఈవెన్ స్మోకింగ్ సెసేషన్కి, ఇంకా డిప్రెషన్, OCD వీటిల్కి అవి కూడా మన దగ్గర పెట్టాము. అదర్ దెన్ యోగా థెరపీ అండ్ న్యాచురోపతి అంటే డయట్ థెరపీ. దీనివల్ల కూడా చాలామంది ఇప్పుడు పిల్లలు వచ్చేవారు, కొంతమంది మన దగ్గర చాలా స్లిమ్గా ఉండాలని ఫియర్ ఆఫ్ ఫ్యాట్నెస్తో కొంతమంది వస్తూ ఉంటారు. సో వాళ్ళకి సరిగ్గా వాళ్ళు తిండంతా మానేసి చాలా అండర్ వెయిట్ అయిపోతూ ఉంటారు. సో వీళ్ళకి మనకి డయట్ థెరపీ ఇవి కూడా కలుపుతాం అనమాట. సో ఇట్లా మన దగ్గర న్యూరాలజిస్ట్స్ అవైలబిలిటీ, సో అన్ని రకాల మానసిక సమస్యలకి సరిపడే ట్రీట్మెంట్స్ ఉన్నాయండి.